2009 ఎలక్షన్ల ముందర 2009 ఎలక్షన్ల ముందర రేణు దేశాయ్ గారు గర్భవతిగా ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు తప్ప అది రేణు దేశాయ్ గారే చెప్పారు, మనం చెప్పలే. మహిళామణి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భార్య చెప్పారు ఆ విషయాన్ని. పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ భార్యలే చెప్తా ఉన్నారు ఆమె ఆయన ఎటువంటి వ్యక్తిత్వం ఏంటి అనే విషయము. ఒక విషయం ఏంటంటే సార్ వినండి, మీరు చెప్పారు కదా నా మాట కూడా వినండి సార్. మీరు ఈ రకంగా మాట్లాడితే రాజారెడ్డి గారికి ఎంతమంది భార్యలు అంటారు, వివేకానంద రెడ్డి గారికి చనిపోయిన ఇంకా పుట్టు పూర్వోత్తరాలు అన్ని తీసుకొస్తారు అవసరం అయితే. ఉండండి సార్, రాజారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేడు, రాజారెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేయలేదు, రాజారెడ్డి ప్రజాప్రతినిధి కాదు. ఓకే, ప్రజాప్రతినిధులు 2-3 పెళ్లిళ్ళు చేసుకోకూడదు కాదు సార్. అందరికీ నమస్తే అండి, నా పేరు సూర్య. నిన్న మన జగన్ రెడ్డి గారు, గౌరవ జగన్ రెడ్డి గారు లేకపోతే గౌరవ జగన్ రెడ్డి గారు అనకపోతే వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు మర్యాద ఇవ్వరా, గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు మర్యాద లేకుండా మాట్లాడతారా? గౌరవ ముఖ్యమంత్రి గారు మనిషే కదా, గౌరవ ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి కదా అక్కడ, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రితో పనే ఉంటుంది ప్రజలకి. గౌరవ ముఖ్యమంత్రి అక్కడ ఉండేది ప్రజలకు సేవ చేయాలి, గౌరవం ఇవ్వాలా వద్దా, ఎలా ఉండాలి ఏంటి. మరి సభల్లోకి వచ్చేందుకు మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా మేనల్లుళ్ళు, నేను మీ మేనమామని, మీ తమ్ముడిని అలా చెప్పడం మానేయచ్చు కదా. నేను మీకు దేవుళ్ళు అంటూండి మీరు అందరం దగ్గరికి వచ్చినప్పుడు చేతులు కట్టుకుని సార్ అంటూ ఉండాలి, గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. రాజ్యాంగంలో ఎక్కడైనా పెట్టారేంటి? ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాలి, ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాలి, ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా గౌరవం ఇవ్వాలని ఎక్కడ చట్టంలో లేదు కదా. అంటే ఏంటంటే ఎలా చూపిస్తున్నారంటే ఇంక అందరిని బానిసలు చేసేసి ముఖ్యమంత్రి అనేటప్పటికి ఇంకెవరేం మాట్లాడకూడదు, ముఖ్యమంత్రికి చాలా గౌరవం ఇవ్వాలి, మేము మాత్రం ఎలాగైనా మాట్లాడేస్తాం, మీ పుట్టుకల గురించి మాట్లాడేస్తాం, ఏమైనా మాట్లాడేస్తాం మేమైతేని, గౌరవ ముఖ్యమంత్రికి మాత్రం మీరు మర్యాద ఇవ్వాలా. సరే, ఆ టాపిక్ అది కాదు కాబట్టి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు అతను పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఇతను కంటిన్యూస్ చేస్తూ, అంటే అతను ఎలా ఉన్నాడో ఇలా అలాగే మాట్లాడతారు కదా. మన నాయకుడు ఎలా ఉంటే అలాగే ఉంటారు జనాలు, మన ఎవరు లీడర్స్ కూడా, ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా. అధినాయకుడు ఎలా ఉంటే దాంట్లో ఉన్న పిల్ల నాయకులు అలాగే ఉంటారు. మన పిల్ల నాయకులు అంటే కోపం వచ్చేస్తాయి వాళ్ళకి. ఇతను హనుమంత్ రెడ్డి అని అతను, ఇంకా ఇతను ఏంటంటే పాపం వాళ్ళు ఇక జగన్ రెడ్డి గారు ఏం చేసినా ఇంకా దానికి వీళ్ళకి ఇంకా అతను మర్డర్ చేసినా కరెక్టే, దోసేసుకున్నా కరెక్టే, ఏం చేసినా కరెక్టే అతనికి. పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి, అంటే ఇది చాలా టాపిక్ తెస్తూ ఉంటారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు ఆయన క్యారెక్టరు ఇప్పుడు ప్రజలందరికీ తెలిసి అతను చేసుకున్నది. అతనేమి ఒక 40 గదులతో బంగ్లా కట్టుకుని, ప్యాలెస్లు కట్టుకుని, బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, పులివెందులో ప్యాలెస్, ముంబైలో ప్యాలెస్ కట్టుకుని 40 గదులు ఎక్కడ ఏ గదులు ఏం జరుగుతుందో తెలియకుండా అతను ఏం చేయట్లేదు కదా. అతను పెళ్లి చేసుకున్నాడు, ఎలక్షన్ అప్పుడు చెప్తున్న 2009 ఎలక్షన్లో చేసుకున్నాడు, మళ్ళీ 2014లో 14లో పార్టీ పెట్టే ముందు కూడా పెళ్లి చేసుకున్నాడు. పాపం తెలియట్లేదు మీకులాగా. మరి లేకపోతే అతనికి ఏంటి అంత గ్లామర్ కాదు కదా, అతనికి అంత ఫేమ్ లేదు, అందుకని ఇలాగ పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మాయిలను వాడుకుంటున్నాడు మీ ముఖ్యమంత్రి గారు అన్నట్టు. ఆయన 2009లో పెళ్లి చేసుకున్నారు కరెక్టే, కానీ మిగతా విషయాలు చెప్పడం కన్వీనియంట్గా మాట్లాడుకుంటారు. పనికిమాలని తెలియలేదు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు, మనకి ఇలాంటి ఎదవలే నాయకులు. ఏం చేస్తాం మరి. అప్పుడు డైవర్స్ అవ్వకుండా చేసేసుకున్నారంటాడు. ఇదే ఏదో మళ్ళీ వచ్చి డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసేసుకుంటారా అంటాడు వీడు. వాళ్ళు అసలు ఫస్ట్ మ్యారేజ్ అయినా అసలు 6 నెలలు 7 నెలలు కూడా లేరనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు అలాంటి వ్యక్తితో సాధారణంగా ఉండలేదు కదా. నువ్వంటే డబ్బు సంపాదిస్తావు కదా, దోచుకొచ్చి పెట్టేసే వాళ్ళకి అయితే దగ్గరగా అందరూ ఉంటారు, పర్వాలా. దోపిడీ చేసే వాళ్ళ దగ్గర చక్కగా డబ్బు సంపాదించి పెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరే ఉంటారు అందరూ, చక్కగా ఉంటారు ఎంతకాలం అయినా. అంటే వాళ్ళ భావాలు కలిస్తే అలాంటి వ్యక్తులతో. ఇప్పుడు జగన్ రెడ్డి గారు అంటే చక్కగా పాపం 5 సంవత్సరాల్లోనే కొన్ని వేల కోట్లు సంపాదించేసుకున్నారు. అలాంటి వాళ్ళతో గొడవలే ఉంటాయి, అంటే చక్కగా అనుకూలంగా ఉండేవాళ్ళు వస్తారు. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలా కదా దానం చేసేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళతో ఉండలేరు, మరి ఏం చేస్తాం.
అలా కొంతమంది ఆ టైంలో ఓకే ఏంటి మంచి వ్యక్తులకి ఒక టైంలో అట్రాక్ట్ అవుతారు పీపుల్, వీళ్ళతో ఉండగలుగుతాం అనుకుంటారు, కొంతకాలం తర్వాత ఉండలేకపోవచ్చేమో, అవి వాళ్ళ పర్సనల్ విషయాలు. చట్టపరంగా అతను పెళ్లి చేసుకున్నాడు, విడిపోయారు, విడిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు నుంచి వాళ్ళతోటి ఆ, ఏమంటారు సహజీవనం చేస్తే చేస్తుండొచ్చు, అది కూడా చట్ట ప్రకారం ఇదేం కాదు. మీరు ఇప్పుడు ఏంటిది రాజకీయాల్లో ఉండేవాళ్ళు, చట్టాలు చేసేవాళ్ళు చాలా ఉత్తములు అయి ఉండాలి. డబ్బులు దోసేసుకుంటే పర్లేదేమో, మర్డర్లు చేసేస్తే పర్లే, అవి చాలా అంటే చిన్న విషయాలు అవి. ఇది మాత్రం చాలా పెద్ద విషయం. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం అనేది నీకు చాలా పెద్ద విషయం. మర్డర్ చేసేయచ్చు పర్వాలేదు, అది చాలా చిన్న విషయం, అది పెద్ద పట్టించుకోక్కర్లా. వాళ్ళు వెళ్ళి చట్టాలు చేయొచ్చు, మర్డర్ చేసేసిన పర్వాలేదని ఏదైనా కొత్త చట్టం తీసుకొస్తే పోద్దేమో గొడవ. ఇప్పుడు 5 సంవత్సరాల్లోని చక్కగా ఎన్ని వేల కోట్లు సంపాదించేసుకున్నా అది ఏదో అందరికీ చెప్పొచ్చు కదా, ఆయన ఒక్కడే సంపాదించేసుకోవడం ఎలాగా మరి? అలాంటి నాయకుడు ఎలా అనుకుంటారు? అంత ఉత్తమ నాయకుడికి ఎలాగ అనుకోవాలి మేము? అంటే మిగతా ప్రజలకు కూడా చెప్తే సరిపోద్ది కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా ప్రజలకు కూడా చెప్పొచ్చు కదా టెక్నిక్ ఏదో, పాపం అందరు కూడా బాగుపడతారు కదా. అతను ఒకడే వేల కోట్లు సంపాదించేసుకుని కింద వాళ్ళందరూ బానిసలా ఉండాలన్న మనస్తత్వం లేనివాడైతే అందరికీ చెప్తాడు కదా. ప్రభుత్వ భూముల్ని ధరాదత్తం చేసేసి వేల కోట్లు సంపాదించేసుకుని ఇంట్లో మన తోడబుట్టు కూడా దాంట్లో భాగం పంచిన ఒక వ్యక్తి గురించి ఉత్తమ లక్షణాలు చెప్తున్నాడు ఈ వ్యక్తి వచ్చి. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళతోటంట, రాజారెడ్డి గారు అంటే రాజకీయాల్లో ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదంట. అసలు పెళ్ళిళ్ళకి రాజకీయాలకి సంబంధం ఏంటి? అది వ్యక్తిగత జీవితం. అది అతను పెళ్ళి కదా చేసుకున్నాడు, ఇల్లీగల్గా మెయింటైన్ చేయట్లేదు కదా. ఒక 50 గదులు కట్టుకుని దాంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా సమాజంలో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఏం చేయట్లేదు కదా ఆ టైప్లో అనుకుంటా. మరి నాకు తెలియదు, అలా అయితే చేయట్లేదు కదా. పెళ్లి చేసుకున్నాడు అతను, పబ్లిక్గా చట్టపరంగా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పర్లేదు, విడిపోయారు, ఏం చేయాలి? బలవంతంగా వాళ్ళిద్దరికి కల్పించమంటావా ఏంటి? వాళ్ళకి నచ్చలేదు విడిపోయినప్పుడు బలవంతంగా ఉంచండి. ఆవిడ రేణు దేశాయ్ గారు చెప్పిందంట. ఓకే చెప్పింది, ఆవిడే చెప్పింది కదా, రాజకీయంగా చాలా మంచి వ్యక్తి, 100కి 100% మార్క్స్ వేస్తాను, రాజకీయంగా తను చాలా సేవ చేయాలనుకుంటాడు, ప్రజల మీద చాలా ప్రేమ ఉంది. ఆ విషయం ఎందుకు చెప్పు మరి నువ్వు బుద్ధిమాలనోడా? ఆ విషయాన్ని కూడా చెప్పాలి కదరా నువ్వు. మీలాంటి వాళ్ళని నేను ఇలాగ ఎందుకు మాట్లాడతానంటే సమాజాన్ని నాశనం చేసే పనికిమాలిన ఎదవాలి మీరు కాబట్టి. నీకు కన్వీనియంట్గా ఉండి మాట్లాడుకుని నీలాంటి నాయకులు, అసలు నాయకులు ఎలా చూడాలో నాకు తెలియదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అంత తప్పు అయితే నీ దృష్టిలో మర్డర్ చేయటం ఏంటి మరి? దోచేసుకోవడం ఏంటి? ప్రభుత్వ భూములు కదా అది, ప్రభుత్వ ఆస్తులతో డబ్బులు సంపాదించుకునేవాడిని ఏమనాలి? అలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలంటావు నువ్వు, గౌరవం ఇవ్వంటావు. మర్యాద ఇవ్వాలా గౌరవం ఇవ్వాలా మేము కదా నిర్ణయించుకోవాల్సింది. అసలు మీరు దేవుళ్ళగా అనుకుంటున్నారేమో, అందరూ అనుకోరు కదా. నీకు దేవుళ్ళగా అనిపించవచ్చు, నీకు ఏదో ఉపయోగపడుతున్నారేమో, వాళ్ళ మీద నువ్వు బతుకుతున్నావు కాబట్టి నీకు దేవుళ్ళగా అనిపించవచ్చు, నువ్వు ఆ టైప్ వ్యక్తి కాబట్టి. అడ్డదిడ్డంగా సంపాదించేసే మనుషులు అందరూ దాంట్లోనే ఉంటారు కాబట్టి అదేదో నీకు కొద్దిగా అడ్డదిడ్డంగా సంపాదించడానికి ఉపయోగపడుతున్నారు కాబట్టి నీకు దేవుడు. మాకు కాదు కదా, దేవుళ్ళనే పూజించాలా వద్దా అని మేము డిసైడ్ చేసుకుంటాం. ఆ హక్కు, ఆ స్వాతంత్రం మాకుంది రాజ్యాంగం ప్రకారం. నువ్వెవరు చెప్పడానికి మేము ఎలాగ మాట్లాడాలనేది? అంటే గౌరవం సార్ అంటూ చేతులు కట్టుకుని నిలబడాలా? అతను ఫీల్ అవుతున్నాడేమో అలాగే, ఆ ప్యాలెస్లో ఉండి నేను దేవుడిని అనుకుని అతను అనుకుంటున్నాడేమో మీ జగన్ రెడ్డి అనే వ్యక్తి. అతను కాదు కదా డిసైడ్ చేయాల్సింది మేము ఎలా ఉండాలి, ఎలా గౌరవం ఇవ్వాలని. నేను నిర్ణయించుకుంటాం కదా, అది మా ఇండివిజువల్ చాయిస్. అది నేను గౌరవం ఇవ్వాలా వద్దా? గౌరవం అంటే ఏంటి? ఏ గౌరవం? నువ్వు ఇస్తే పక్క వాళ్ళకి మనుషులకి మీరు అసలు గౌరవం ఇస్తారా? గౌరవం ఇచ్చే టైపా మీరు? గౌరవం ఇవ్వాలి, లేకపోతే తిట్టేస్తాం మేము, కొట్టేస్తాం మేము, కేసులు పెట్టేస్తాం మేము. పెట్టేసుకో కేసులు పెట్టి అంతమట్టు అలా నడవదు కదా, కోర్టులు ఉన్నాయి కదా, ఎంతో కొంత చట్టాలు ఉన్నాయి మాకు. లేకపోతే మీరు మీ రాజారెడ్డి చట్టాన్ని నడిపిద్దరు మీరు. చట్టపరంగా పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి చెప్పవు కానీ మాట్లాడవు కానీ మీ తాత అసలు ఎన్నో భార్య పుట్టిన పిల్లలు మరి ఎన్నో నాకు తెలియదు. చట్టపరంగా పెళ్లి చేసుకోకుండా ఇద్దరితోటి కాపురం చేసిన అతను ఈయన చట్టపరంగా పెళ్లి చేసుకుంటే ఇతనికి ఇది వచ్చిందంటే ఇప్పుడు ఇతనికి విలువలు లేవంటే ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటేనంట చట్టాలు చేసేవాళ్ళు చాలా ఉత్తమంగా ఉండాలి, కావాలంటే మర్డర్ చేసేయండి కానీ పర్వాలేదు, పెళ్లి చేసుకోకూడదు. అలాగైతే మనం చరిత్రశాల మొత్తం చరిత్రలో ఉన్న వాళ్ళందరూ శ్రీకృష్ణుడి నుంచి వీళ్ళందరినీ ఇంకా జగన్ రెడ్డి తప్ప వాళ్ళందరూ ఉత్తములు కాదు. శ్రీకృష్ణుడు కానీ
ఇంకా మనం ఎవరైతే పూజిస్తున్నామో వాళ్ళందరూ ఉత్తములు కాదు. వాళ్ళంతా ప్రజాసేవ చేశారు కదా మరి. జగన్ రెడ్డి అనే వ్యక్తి తప్ప ఇంకెవరు ఉత్తములు లేరు. పెళ్లి మాత్రం ఒకటే చేసుకోండి, కావాలితే ఒక 50 గదులు కట్టుకోండి ఇంట్లో. ఈ ఇన్లేక సత్తనం అంత మాట ఇదే పని. 3 పెళ్ళిళ్ళు చేసి 4 పెళ్ళిళ్ళు, 4గో భార్య ఇతను మరి మా వదిన అయింది ప్రత్యేకంగా. ఇప్పుడు అతనికి ఇంకా బాధ ఏంటో తెలియదు. ఇంకో ఎవరినన్నా ఏ పేరున నేను నా 5వ పెళ్లి చేసుకుంటానని ఏమైనా బాధపడుతున్నారేమో మరి. ఓకే అండి.